ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి పెనుబల్లి మండలంలోని రాతోని చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాతోని చెరువు అలుగు పారుతుండటంతో గంగదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట నుంచి పెనుబల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి పెనుబల్లి మండలంలోని రాతోని చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాతోని చెరువు అలుగు పారుతుండటంతో గంగాదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట నుంచి పెనుబల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్య అన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయింది. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లలో భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్లు ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్, వర్షపు నీటితో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజ్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణం అంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్లు ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్, వర్షపు నీరుతో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజ్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణం అంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.